శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్రరాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా చాలా చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే గురు భగవానుడు మీ ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. గురుబలం వల్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో స్థిరాస్తులు కొంటారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా మెరుగుంటుంది. మహిళలకి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పొదుపులు పెరుగుతాయి. పాత బాకీలన్నీ తొలగే అవకాశాలు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో ఎప్పటి నుంచో ఓల్డ్ స్టాక్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ క్లియరెన్స్ అయిపోతుంది. కొత్త ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారానికి ఆలోచన పెడతాయి. ప్రేమికులకి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో కలిసి అందరూ ఒక విహారయాత్ర వెళ్ళడం, ఒక దేవాలయానికి వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పచ్చు. లాంగ్ టర్మ్కి, నాట్ షార్ట్ టర్మ్, ఇంట్రాడే, ఫ్యూచర్స్ వీటి వల్ల కాదు, లాంగ్ టర్మ్ వల్ల బాగుంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు కదా, విదేశీయ చదువులకి గెట్ రెడీ. మీ వీసా అంతా కూడా శాంక్షన్ అయిపోయి మీరు బయలుదేరబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో కాస్త ఓపిక, కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా గెలుస్తారు. కుటుంబ సభ్యులు అద్భుతంగా ఉంటారు. ఇంకా వ్యాపారము మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పాన్షన్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి సహోద్యోగుల సహకారం అద్భుతంగా కనబడుతుంది. మరి ఈ వారం అంతా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే, శివుడికి సోమవారం నాడు ఒక రుద్రాభిషేకం చేయించండి. లక్కీ నెంబర్ 2, సిల్వర్ కలర్, వెండి కలర్ లాంటిది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిది అవకాశం ఉంటే పక్కన ఉంటే మల్లికార్జున దేవాలయం, శ్రీశైలానికో, లేదా వేములవాడకో, శ్రీకాళహస్తికో ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మహాక్షేత్రాన్ని దర్శనం చేసుకొని రండి. అన్ని రకాలుగా జరుగుతుంది. పాలు, పెరుగు, చక్కెర ఇలాంటివి దానం ఇవ్వండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమైనా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.